సిటీ ఇండియా న్యూస్ తెలుగు. స్టార్టింగ్ సాదా సీదాగా ఉంది, ఎండింగ్ మాత్రం అదుర్స్, అంతేనా? బ్రహ్మాండంగా ముగిస్తూ ఉన్నారు ఈ క్యాంపుని. అంటే ఈ ఏర్పాట్లు ఇక్కడ కాదు, మీరు 45 రోజులు శ్రద్ధగా చదువుకొని మాకు ఈ క్యాంపు వల్ల చాలా లాభం జరిగింది అని చెప్పి మీరు సంతోషంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఈ క్యాంప్ చాలా అద్భుతంగా ముగిసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అలాగే మా పిల్లలు ఎట్లా చదువుతారో, ఏం ఫెసిలిటీస్ ఉంటాయో అని బెంగతోటి, బాధతోటి, దిగులతోటి వదిలేసిన మీ తల్లిదండ్రులు ఈరోజు కడుపు నిండా సంతోషంతో ఒక మంచి పని చేసినాం, మా పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకున్న తృప్తితోటి ఇక్కడ కూర్చున్నారు. అందుకే ఈ క్యాంపు విజయవంతమైంది. టీం అంతా వస్తూ ఉన్నారు. వారు మన IIIT దేన్ని చూసి మహబూబ్ నగర్ గర్వపడతా ఉందో ఆ కళాశాలలో మేము ఉండాలే, మాకు కూడా ఒక బెంచ్ మా పేరు మీద రాసి ఉంది అని చెప్పి ప్రతి విద్యార్థి కలలు కంటున్నాడో ఆ IIITకి ప్రిన్సిపల్ గారు కూడా వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఒక గుర్తుంచుకునే సందర్భం, చరిత్రలో నిలిచిపోయే సందర్భం. నేను తక్కువే మాట్లాడతా కానీ 2-3 విషయాలు మీకు చెప్పాలి. మీ పిల్లలు సాధారణ పిల్లలు కాదు, మీరే కాదు, మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అసాధారణమైన వ్యక్తి, అసాధారణమైన పిల్లలు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది తెలుసా మీకు? మన మహబూబ్ నగర్లోనే దొరికింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మన పాలమూరు గడ్డ మీదనే ఇప్పుడు ముక్కలు చేసిండ్రు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక సాధారణ రాయి, దాన్ని సానబట్టి కోహినూరు వజ్రంగా మనం తయారు చేస్తే అది పోయి విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్, అప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత, వారి తల మీద కూర్చున్నది ఆ కోహినూరు వజ్రం. అటువంటి వజ్రాలు మీరు. కానీ మిమ్మల్ని సానబట్టలే. ఎన్ని సంవత్సరాలు మీ వజ్రాల గురించి మర్చిపోయినరు, మిమ్మల్ని లేబర్గా మాత్రమే గుర్తించిండ్రు. పాలమూరు అంటే వలస కూలీలు, పాలమూరు బిడ్డలంటే శ్రామికులు. దాన్ని మార్చాలని చెప్పి కంకణం కట్టుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. పాలమూరు అంటే లేబర్ అట్ట కాదు, పాలమూరు అంటే కోహినూరు వజ్రాల గని అని చెప్పి ఈరోజు మేమందరం కంకణం కట్టుకున్నాం. ప్రతి ఒక్కరు, కొందరు పేర్లు నేను చదివినా, కొందరు పేర్లు చదవలేకపోయినా చాలా మంది ఉన్నారు. ఒక తల్లేమో పిల్లల్ని వదిలేసి, వీళ్ళే నా పిల్లలు, వీళ్ళ బాగోగులు నేను చూసుకుంటా అని చెప్పి 24 గంటలు వీళ్ళతోటే ఉండి పడుకున్నదో తల్లి. ఇంకో తల్లి 4 గంటలకు నిద్ర లేచి మా పిల్లలకు నేను పాఠాలు చెప్పాలి అని చెప్పి ఎంతో కష్టపడి వచ్చి 5:30కి ఇక్కడ పాఠం మొదలుపెట్టి మళ్ళా ఇంటికి పోయి పిల్లలకు వండి పెట్టింది. ఒక తండ్రి 4 గంటలకు వచ్చి ఇక్కడ మ్యాథ్స్ చెప్పాలి అని ఫస్ట్ క్లాస్లోనే మ్యాథ్స్ చెప్పి మళ్ళీ పోయి స్కూల్లో పాఠాలు చెప్పింది. ఇట్లా ఎంతో మంది త్యాగం, ఎంతో మంది శ్రమ, ఎంతో మంది మా కడుపులో ఉన్న కసే ఈరోజు ఈ క్యాంపుని ఇంత అద్భుతంగా మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ కసి, ఈ ఆరాటం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాలు పాలమూరును మర్చిపోయి, పాలమూరులో ఉన్న టాలెంట్ను మర్చిపోయి, కేవలం ఇక్కడ పుట్టినవాడు శ్రామికుడిగానే పనికి వస్తాడు అన్న ఒక ఆలోచన నుంచి విముక్తి పొందడానికే ఈరోజు ఇంతమంది కసితో పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇన్ని రోజులు జరిగింది ఏంది? అన్యాయం, దగ, మోసం. తెలంగాణ ఉద్యమమే పాలమూరుకు జరిగిన అన్యాయం, దగ, మోసం గురించి చెప్తూనే తెలంగాణను మనం తీసుకొచ్చినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు న్యాయం జరిగిందా అంటే అంతంత మాత్రమే జరిగింది. అందుకే కొత్త చరిత్ర రాయాలి. మీరు కొత్త చరిత్ర రాయాలి అన్న కసి మీలో ఉండాలి. మేము తెలంగాణ తలరాతను మారుస్తాం, మా పాలమూరు తలరాత కాదు, తెలంగాణ భవిష్యత్తును నిర్ధారణ చేసే శక్తి మాలో ఉంది, శ్రమిస్తాం మేము, మాకు అనువైన వసతులు కల్పించండి అని చెప్పి ఇప్పుడు ఈ బిడ్డలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కల్పిస్తాం. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఇస్తాం. మీరు ఎంత పైకి ఎగరాలనుకుంటారో దానికి అవకాశం కల్పిస్తాం. దానికి ఏం కావాలన్నా చేస్తాం. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞంలో భాగం అయ్యిండ్రు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మనకు తరతరాలుగా భగవంతుడు అన్యాయం చేసిండు, సంపదను ఇయ్యలే, మనకు గనులు ఇయ్యలే, ఖనిజ సంపదలు లేవు, గనులు లేవు, ప్రకృతి వైపరీత్యాలు, కరువు, కాటకాలు, ఇవన్నీ కూడా మన తాతలు ముత్తాతలు ఎన్నో ఏళ్లుగా గోసపడుతూ బాధపడుతూ కాలం వెలదీసి ఈ గడ్డలోనే కలిసిపోయారు. కానీ ఒక్కటి మాత్రం మిగిలింది,
తరతరాలుగా మన డిఎన్ఏలో ఒకటి మిగిలింది. ఏందది? మేధస్సు, తెలివి, కష్టపడే మనస్తత్వం, ప్రేమతో పలకరించే ఆప్యాయత, ఇవన్నిటినీ మిగిల్చిపోయింది మన పెద్దలు. అదే ఇప్పుడు మనకు ఆయుధాలుగా మారుతా ఉన్నాయి. ఆ కష్టపడే మనస్తత్వమే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంతగా మనకు సాధకు ఇంధనంగా మారుతా ఉంది. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ను మీరు అర్థం చేసుకోండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మనకు IIIT రూపంలో మనకు వచ్చింది. ఈ IIIT ఒక కాలేజ్ కాదు, IIITలో సీటు ఒక బర్త్ కాదు, అది కొన్ని లక్షల మంది పిల్లలకు కలలు అనే ఒక సౌధం. దాంట్లో పోతారా, దాంట్లో వెళ్తారా, సీటు వస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఆ సీటు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం మిగతా ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఫౌండేషన్ SSCలో చదువుతున్నందుకు మీరందరూ దీనిలో చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే IIITలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు IIIT ప్రిన్సిపాల్ గారు, డిఓ గారు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇంతటి గొప్ప వ్యక్తితో దగ్గరగా పొలిటికల్ జర్నీ చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, అటువంటి పరిస్థితులు చూసినాం ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో. కానీ ఒక మార్గదర్శిగా నాయకుడు ఇలా ఉండొచ్చు, నాయకుడు ఇలా కూడా చేయొచ్చు, నాయకత్వం అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ, మీరు విద్యార్థినులు, సార్కు మీరు స్టూడెంట్లు అయితే మేము కూడా రాజకీయ విద్యార్థులం. మేము సార్ దగ్గర చాలా నేర్చుకుంటున్నాం, ఆదర్శంగా తీసుకొని మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా, ఏ నాయకుడు చూసినా రాజకీయాల్లో ఎలక్షన్లో కూడా ఒక ఓటు అడగాలంటే ఒక ఇంటోళ్ళు ఆడ పక్కన ఉంటే మీకు ఓటు ఉందా లేదా, ఓటర్ ఐడి లేకుంటే కూడా వాళ్ళను పలకరించే పరిస్థితి లేదు. అంటే మీరు ఆ ఏరియాలో మీకు ఓటు ఉందా లేదా, మీకు ఓటు లేదా, మీరు పక్కూరు వాళ్ళు అంటే వాళ్ళని పలకరియరు. కానీ విద్యార్థినులు లోకలా, నాన్ లోకలా ఇదంతా చూడలే. ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకు ఆ కసి ఉండి చదువుకోవాలని కోరిక ఉండి, ఆ తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక పరిస్థితి ఏంటి అని తెలుసుకొని ఎంత దూరం నుంచి వచ్చినా సరే హక్కున చేర్చుకొని గొప్ప మనసుతో వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తూ వాళ్ళను అనునిత్యం పరిశీలించుకుంటా వాళ్ళ బాగోగులు చూసుకుంటా ఉన్నటువంటి నాయకుడు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మీరు కూడా ఈ అదృష్టాన్ని కష్టపడి మీ యొక్క కళ్ళల్లో మీ ఆనందము, విద్యార్థుల ఆనందం చూస్తూ ఉంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారే ఉన్న ప్రేమ కనిపిస్తూ ఉంది ఆయన మీద. ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, సార్ మాకు అవకాశం ఇచ్చాడు. ఇంతకుముందు నాకు ఇచ్చిన ఒక విద్యార్థి చరిత్ర పేపర్ చూస్తూ ఉంటే ఆ విద్యార్థి పేరు అఖిల్, వాళ్ళ నాన్నగారి పేరు రఘు. ఇక్కడే ఉండి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి రాశాడు. సార్, నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను, నేను IASగా తిరిగి వస్తా, మీ రుణం తీర్చుకోవడానికి జిల్లాకు సేవ చేస్తా అని రాశాడు. ఒకసారి ఒళ్ళు పులకరిస్తూ ఉంది. వాస్తవంగా చెప్తా ఉన్నా, JD లక్ష్మీనారాయణ గారు అటువంటి గొప్పలు, అంటే చరిత్రలో విద్య మీద పూర్తి అవగాహన ఉన్న కొంతమందిలో, చరిత్ర మీద పూర్తి అవగాహన ఉన్న కొంతమందిలో JD లక్ష్మీనారాయణ గారు ఒకరు. చేంజ్ ద మేనిఫెస్టో అని చెప్పి అబ్దుల్ కలాం గారు రాసిన బుక్ను ప్రస్తావిస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని చూసే రాసిండేమనంత గొప్ప మాట మాట్లాడింది. నా పేరు శివాని, నేను ZPHS హైదరాబాద్ స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ SSC క్యాంప్ నిర్వహించిన మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు గారు, ఇంకా వందే మాత్రం సమైక్యతంగా నిర్వహించిన SSC క్యాంప్ కి నేను సెలెక్ట్ కావడం నా అదృష్టము. ఇక్కడ వచ్చేసి మేము SSC క్యాంప్ లో 10th క్లాస్ 580 అబోవ్ మార్క్స్ కి ప్రిపరేషన్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చేసినప్పుడు నుంచి మేము ఇక్కడ నుంచి టైం సెన్స్ నేర్చుకున్నాము, ఇంకా ఎట్లా సమయపాలనని వినియోగం చేసుకోవాలని నేర్చుకున్నాము, ఎట్లా ఉండాలని నేర్చుకున్నాము, ఇంకా గ్రూప్స్ చేయడం ద్వారా గ్రూప్స్ నుంచి ఎట్లా ఒకరికి హెల్ప్ చేయాలి. మెయిన్ గా మన ఎమ్మెల్యే సార్ గారి కోరిక ఏంటంటే IIITలో సీట్ కొట్టడం. ఇక్కడికి వచ్చిన 150 మెంబర్స్ లో కనీసం 100 మెంబర్స్ అన్న IIITలో సీట్ కొడతారని ఆశిస్తూ ఈ క్యాంప్ ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ.